హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు జోజో వ్లాగ్స్. ఇలా మా పొలం అయితే పోతాను. ఈరోజు వీడియో వచ్చేసి మా పొలం అయితే పోతాను. ఏంది ఎట్లా అన్నది చూపిస్తా. మొత్తం కోయాలి పొలం అంత ఘోరంగా. చూడురియా, అరిగడ్డి తీరు అయిపోయింది, ఘోరంగా అయిపోయింది. మునగి పచ్చేయలేదు, డైరెక్ట్ ఇక్కడనే జోకాచ్చు అంత ఘోరంగా అయిపోయినాయి. మిషన్ ఇన్నే ఉన్నది, ఇంకా వేరేటోళ్ళకి గుర్తుంది. అది అయిపోయినాక మన నాన్నకి వస్తుంది. ఇక టైం పడుతుంది, 1 గంటన్నర. అంతలోపు ఏదైనా ఒక పని చేసుకోవాలి. అక్కడ కోసే మిషన్ అదే జాండియర్. అలా అయిపోయాక ఇళ్ళకి వస్తుంది. పొద్దున్న ఎప్పుడో 10కి వస్తా అన్న మిషన్ ఇప్పుడు 3 అవుతుంది. ఇప్పుడే నత్తరా డౌట్ ఉన్నది. అక్కడ ముంగట నడుస్తుంది మిషను. ఏది వీడి కోసం వచ్చిన వీటిని వేరే కడ కట్టేద్దామని. ఇప్పటికి 3 అవుతుంది టైం. అక్కడ పోతుంది మిషన్. ఎంతసేపు అయింది. ముందేనైతే మీరైతే ట్రాక్టర్ డ్రైవర్లో అస్సలు నమ్మకుర్రి. మిషన్ అయితే దిగబడుతుంది. చూడు ఎట్లా పోతుందో. అదే లోయనే పడ్డది. మరి ఎట్లా వస్తాడు? అంటే అది ఓకే, నార్మల్ ఉంది. అటు కర్రా పోయచ్చు. ఇక్కడ ఏంటంటే ట్రాక్టర్లు దిగబడ్డాయి అంట. డ్రైవర్ అయితే అప్పటి నుంచి హార్వెస్టర్ అయితే పైనకి ఎక్కిదామని చెప్తాడు. ఆ ఒడ్డు వెనకాల అస్సలకి ఎక్కుతలేదు. కానీ డ్రైవింగ్ మరి ఎట్లున్నదేమో. కానీ అదైతే వెనకకు ముంగడు అత్తనే ఉంటాను, కానీ అది అయితే ఎక్కుతలేదు. ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్. రివర్స్లో ట్రై చేసి రివర్స్లో ఎక్కించాడు. ఎక్స్పీరియన్స్ బాగున్నాయి నాకు. ఎంతైనా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ కదా, అలా బాగా వెళ్తుంది. మిషన్ అయితే మన దానికి ఎంటర్ అయింది. 325కి ఎంటర్ అయింది. పోతుంది ఏమన్నా. మన అయితే ఏం దిగబడు లేదు, అంతా సాఫ్ షిప్ మంచిగా వెళ్ళిపోతుంది బండి. ఎంతసేపట్లో అయితే చూద్దాం. 325 అంటే నాకు తెలిసి నైట్ అవుతుంది బాగా. చూద్దాం ఎంతసేపట్లో అవుతుంది. 3 ఎకరాలు పోయాలి. ఏమైతే చూద్దాం. అల్ట్రా స్టడీ ఇట్లా మొత్తం పోతుంది. డ్రైవర్ సార్ జాయింట్ వేసినప్పుడే డ్రైవర్ సార్కి అయితే పడుతున్నాయి డాక్టర్లా. ఫస్ట్ కుప్ప కొంచెం నూక అవుతుంది.
చెప్పినా కదా జామ చెట్టుకి జాలి పెడతా అని చెప్పేసి ఈరోజు పెడుతున్నా జాలి 2 days తర్వాత పెడతా. ఇప్పుడు ఇదే జాలి పెడతా ఈ చెట్టుకి. అయితే ఉన్న తాతి ట్రాక్టర్ ఇవ్వన్నాడు, నాకు ట్రాక్టర్ స్టార్ట్ చేయలేదు. ఎట్లా స్టార్ట్ చేసి కూడా తెలియదు. టూ ఫనీ. సెకండ్ అది మిషన్ డబ్బా దుమ్ముడు ఎట్లున్నదో. అట్లా ట్రాక్టర్లో నేర్పుకోవాలి, ఎందుకంటే మనకు ఒక మిషన్ ఎక్కువ పడుతుంది. నేర్పకపోతే మిషన్ పట్టదు, మళ్ళీ మిషన్ డబ్బు ఇంకా ఎక్కువ పడుతుంది. ఇట్లా కొంచెం సేఫ్ అవుతాయి, మనం నేర్పుకోవాలి. ఇక్కడ పోసుకుంటావు రాజయ్, అట్లు ఇంకా పోయి పట్టారు అదో అది ఫుల్ పోసింది. బండి లోడ్ అవుతుంది అచ్చుడే. మనం చెప్పిన అటు ఓనియాక అని చెప్పి జామ చెట్టుకి అయితే అది పెట్టినా కానీ పెద్దామండి. ఇక్కడ ట్రాక్టర్ ఎట్లా పోయిందో చూపిస్తా. ఇక్కడ బాగా ఇబ్బంది అవుతుంది అన్నట్టు. ఇక్కడ ఎట్లా అవుతుందో చూద్దాం, ట్రాక్టర్ ఎట్లా ఎక్కుతుందో చూద్దాం. ఇక్కడ ఇంత డౌన్ ఉంది కదా, చూడరు ఇంత డౌన్ ఉంది కదా, ఈ డౌన్ ఎట్లా ఎక్కుతుందో చూద్దాం, నేను చూపిస్తా. ట్రాక్టర్ అయితే వస్తుంది, ఫుల్ కట్ట తీసుకున్నాడు, లాంగ్ కట్ట తీసుకొని ఎక్కాలి, లేవంటే ట్రాక్టర్ ఎక్కదు అసలు మొత్తానికి. ఎక్కుతాడు. ఎట్లా ఎక్కుతున్నాడు, అది ఘోరంగా ఉంది. చూడు డబ్బా దిగుతుంది ట్రాక్టర్ అయితే. ఇక్కడ మెల్లగా సరిగా ఈ ఒడ్లు ఇట్లుంటాయి. కొంచెం అటు అయితే డైరెక్ట్ డబ్బా బొర్రవాడు. ఫైనల్కి 20 నిమిషాలకైతే మెయిన్ రోడ్కి అయితే వచ్చేసింది. 20 నిమిషాలు పట్టింది లోపలికి వెళ్ళి మెయిన్ రోడ్కి రావడానికి. హెల్పింగ్ నేచర్ మనోడికి ఎక్కువ. వర్షాలు పేరుడు నేను వేసుకున్నాడు గడ్డి మాకు. ఇంకా రోడ్ కావాలి, రోడ్ అయినాక జమ్ జమ్ అన్నాడు. ఇప్పటికైనా ఈ ట్రాక్టర్ జమ్ జమ్ అంటాడు. ఏం దుమ్ము ఉన్నది నాన్న. రోడ్డు పని అయితే స్టార్ట్ అయింది. రాణి లేబో. ఫస్ట్ ట్రాక్టర్ ట్రిప్ ఇది. నేను ఐగేపులో అయితే పోతాను మనం. ఇక పడ్డాయి ట్రిప్. వెనకరా వెనకరా. అయిపోయింది. బయటికి అయి జట్కా కొట్టు. అవసరం జట్కా కూడా అవసరం లేదు. రైట్, మళ్ళీ పొలం కాడికైతే పోవాలి. ఒక ట్రిప్ అయితే వచ్చింది. ట్రిప్ పోవాలి మనం. ఇక టైం నైట్ 6:21 అవుతుంది. ఇప్పటికైతే 2 ట్రిప్లు వచ్చినాయి. ఇప్పుడు ఇంకో ట్రిప్ వస్తుంది. లేట్ అయింది. ఇప్పుడు పోయారట, మళ్ళీ పొద్దున పోతారట. ఏందో మరి పొద్దున మళ్ళీ 9కి వస్తారట. అది కూడా
చలి పెడతాను వాళ్ళది కూడా పరిస్థితి అర్థం చేసుకోవాలి మనం, అంతే, ఏం చేయలేం. రేపు పొద్దున వీడియో తీసి రేపు పొద్దున చూపిస్తుంది. పొలం అయితే కోసడం అయిపోయింది. 3 ఎకరాలకు 4 ట్రిప్పులున్నర వెళ్ళినాయి, ట్రాక్టర్ ట్రిప్పులున్నర. ముంగడ పోతాను ట్రాక్టర్, ముంగడ పోయే ట్రాక్టర్ అదే. చెప్పురు మీరే, 3 ఎకరాలకు 4 ట్రిప్పులున్నర అంటే అన్న న్యాయమేనా? అట్లుంది, బరకత లేదు సరి అయిపోయింది అంతే. రాన్న ఆయనతో కూడా పండుతుందో పండుగ డౌటే. ఇంకొక 20 గుంటలు తిండి వాటిలు ఉన్నాయి. పనులు ఈ రోడ్ వర్క్ చేసుకుంటారు. ఇది రేపు ఎల్లుండ మరి డాంబర్ వేస్తారు, ఇక డాంబర్ వేస్తుండే. ఇక ఇట్లయితే కష్టమే. ఇక వ్యవసాయం చేసుడు ఎందుకు? ఇక వ్యవసాయం చేసి కూడా వేస్టే. ఎవడు వ్యవసాయం చేసినోడికి పిల్లలు ఇస్తలేరు. ఇంకా వ్యవసాయం చేస్తే ఏం రాదు. ఏదైనా జాబ్ చేసుకున్నా అందులో ఏం మిగులుతలేవు. ఎట్లా బతికేది ఎట్లా? సామాన్య ప్రజలు బతుకుడు అయితే కష్టం, అంతే, నిజం, వాస్తవం. అది ఒప్పుకోవాలి అందరూ. ఎవరైనా పని చేస్తేనే నీ తిండి మందం వెళ్తే తప్పించి మేతే దేనికి వెళ్ళాయి. అటు పొలం కోసలు అయిపోయింది, ఇటు వడ్లు జోకుతారు. ఒక 17 బత్తలు అయితే జోకిర్రు. వాటి కోసం జిరాక్స్ అయితే తీసుకుని వచ్చిన. వెనక వస్తున్నాయి వాడు, మన దగ్గర జిరాక్స్ ఉన్నాయి, నడుచుకుంటూ వస్తున్నాయి. మన దగ్గర జిరాక్స్లు ఉన్నాయి, అది తీసుకెళ్ళి అడిగాలి. రేపు మొత్తం లోడ్ జోకుతారట. నాకు పని అవుతుంది, రేపు వీడియో తీసుడు కష్టం. అది ఇప్పుడు చూపిస్తా. లోడ్ అయింది ఆల్రెడీ. వేటలోకి తక్కువ పడితే మన వాళ్ళకి 17 బత్తాలు జోకిరు. సన్నపియా మంచిగా ఎవరు మంచిగా ఉంటాయి. మన అవే అట్లా పడితే మళ్ళీ ఇప్పుడు మంచిగానే ఉంటాయి. అట్లా ఖరాబ్ వస్తాయి, ఏ సాంగే ఉంటాయి కానీ ఇప్పుడు ఉంటాయి. తార్గా అన్నీ రాఘవేంద్ర కూడా రాయి అందరి పాతే కొత్త వెలుగులు దరిద్రం అంటే ఇట్నే ఉంటుంది. అయిపోయే మూమెంట్లో మిషన్ది కటర్ బారి ఇరిగిపోయింది. అయిపోయే మూమెంట్ ఇంకొక చిన్న మడు ఉన్నది అంతే. ఇది అయిపోతే తిండి వాడలు, ఇవి అయిపోతే ఇంటికి పోవచ్చు అన్న. ఏం చెప్తాం? అక్కడేమో ఈ తిండి వాడలు మేము ఉంచుకునేటి, అక్కడ అవి కోసుడు అయిపోయింది. ఆల్రెడీ ఒక 17 బత్తాలు జోకిరు. ఎల్నే కోసుడు అయింది, అది ఎల్నే జోకిరు. అందుకే రేపు జోకుతారు మిగతాయి. కానీ జోకనీకైతే మ్యాచర్ వచ్చింది, అంతానే వెండని అన్నీ పక్కకు పెట్టుకున్నారు. నేను పని మీద బయటికి పోయిండే, లోపల నుంచి నాకు కట్ చేసేది. అక్కడ కట్టర్ బోర్ అది ఇరిగిపోయిందట, పైన చూడరి అది ఇరిగిపోయింది మొత్తం. విప్పేసుకున్నారు అది. ఇంకోటి తెచ్చుకొని కొత్త తీసుకొని మళ్ళీ పోయాలి. పెద్దపల్లికి వాళ్ళు తీయడానికి వచ్చే ఏ టైం అవుతుందో ఇప్పుడు పోయేది. రేపే పోతుంది 100% నాకు తెలిసి. అయితే ఇళ్ళైనా కష్టాలు తప్పాయి. మోటార్ ఫీల్డ్ కానీ వ్యవసాయం కానీ ఏదైనా సరే కష్టాలు అయితే ప్రతి ఒక్క దాంట్లో ఉంటాయి, అంతే. ఇక దాన్ని మనం ఏం చేయలేం. బత్తాలు ఎడ్ల బండ్లే లోడ్ చేసుకొని వెళ్ళిపోతాం మేము. మా పత్తి బత్తాలు ఇంటి దగ్గర వేసి ఇక్కడ కోస్తా అంటే మళ్ళీ ఇట్లా రావాలి. కట్టర్ బార్ అయితే తీసుకొని వచ్చారు ఇప్పుడే, ట్రాక్టర్లో పట్టుకొని వచ్చారు కట్టర్ బార్. ఇంక దాన్ని ఇప్పేసి దాన్ని ఫిట్ చేసుడే టైం పడుతుంది, గంటన్నర ఈజీగా పడుతుంది ఫిట్ చేయనీకే. చూపిస్తా. ఇక ట్రాక్టర్లో పట్టుకొని వచ్చారు. కొత్త వేసాడు ఇక కొత్త వేసిన ఇవి పెడుతుంటాయి, గంటకే ఎరుగుతాయి. దానికి ఉదాహరణ కానీ పెడుతుంటాయి. ఏ గింట అంతా పెడుతుంది తిరుక్కుంటుంది. కట్టర్ బార్ ఇరిగిపోయింది. మిషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. కొత్తారు ట్రాక్టర్, ఇటో ట్రాక్టర్ కోసడి పత్తి పొలం కోసి పత్తి బొత్తలు వేసుకుని ఇంటికి కూడా. నాకు చిన్న పని ఉన్నది, కైకిలో దింపొత్తా పత్తి ఎరునికి వచ్చిన వాళ్ళని. ఫైనల్గా మొత్తం పొలం కోసడి అయిపోయింది. 6:30 అవుతుంది. ఇప్పుడే వడ్లు వచ్చినాయి, ఇక్కడ కోసినాం. అక్కడ మిషన్ ఖరాబ్ అయిందని చెప్పిన కదా, అక్కడ మిషన్ స్టార్ట్ అయింది, కోసింది. కానీ ట్రాక్టర్ రానికి బాగా టైం పట్టింది. ఇట్లా ఉంటుంది. సరే మరి ఉంటున్నా, సబ్స్క్రైబ్ చేసుకోరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.